నెల్లూరు నగరానికి చెందిన ముస్లిం మైనారిటీ నేత వైఎస్ఆర్సీపీ మేధావుల కమిటీ సభ్యులు సమీర్ ఖాన్ మాట్లాడుతూ నెల్లూరు నగరంలో పచ్చదనం పేరుతో చెట్లను నాటే కార్యక్రమంలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి సాక్ష్యాలతో ప్రశ్నిస్తే ఎమ్మెల్సీపై తెలుగుదేశం కార్యకర్తలతో మాట్లాడించడం వాస్తవాలను పక్కకు పెట్టడం హాస్యాస్పదమని, భారతదేశంలో ఏ నగరంలో కూడా పచ్చదనం పేరుతో ఇంత దోపిడీ జరగలేదని, మంత్రి నారాయణ అవినీతి జరగలేదని నిరూపించుకోవాలి కానీ కార్యకర్తల చేత మాట్లాడించడం తగదు అని నిరూపించకపోతే ఇక నారాయణ అవినీతి పరుడు అనడంలో సందేహం లేదు అన్నారు. నెల్లూరు జిల్లా ప్రజలందరికీ నమస్కారం. నేను మాట్లాడకూడదు అనుకున్నాను, అయితే కూడా మాట్లాడాల్సి వస్తుంది. మన ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు చెట్ల గురించి అవినీతి జరిగిందయ్యా, 750 రూపాయల నుంచి 1250, సరే ఓకే 2000 రూపాయలు ఒక చెట్టు, దానికి సంబంధించింది అన్నీ వస్తుంది, దాంట్లో అవినీతి జరిగింది అని చెప్తే రకరకాలుగా ఆయన మీద ఏమో దూత్కా దులాలాగా మంత్రి నారాయణ ఆయన అవినీతి పరుడు కాకుండా ఆయన అవినీతి చేయట్లేదు లాగా నారాయణ గారు వాళ్ళ మా పార్టీ కార్యకర్తలతో, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో మాట్లాడిస్తున్నాడు. నేను ఒక్కటే చెప్తున్నా, ఇప్పుడు నేను ఒక 5 స్టార్ హోటల్లో ఉన్నా, ఈ చెట్టు నాకు తెలిసి ఒక 1500 ఉంటుంది, అదొక 500 రూపాయలు ఉంటుంది, 2000 రూపాయలు ఉంటుంది, అంతే కదా. నెల్లూరులో ప్రజల మధ్యలో వేసే చెట్లన్నీ 12,500 అవుద్దా? డిజాస్టర్ కదా ఇది. ఒక జీహెచ్ఎంసీలో లేదు, గ్రేటర్ మున్సిపల్ హైదరాబాద్లో లేదు, జీఎంసీలో లేదు, బాంబేలో లేదు, బెంగళూరులో లేదు, ఏ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా ఇన్ని చెట్ల మీద అవినీతి జరిగినట్టు లేదు. మన నెల్లూరులోనే జరుగుతుంది. నిజంగా చెప్పాలంటే మంత్రి నారాయణ గారు కరప్షన్లో నెంబర్ 2లో ఆంధ్రప్రదేశ్ స్టేట్లో వస్తున్నాడు. అమరావతి కాడ నుంచి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ దాకా మనం ప్రూఫ్లతో మాట్లాడినావబ్బా. ప్రూఫ్లు లేకుండా మాట్లాడితే వేరే. మంత్రి నారాయణ అవినీతి పరుడు, చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు, ఓపెన్గా చెప్తున్నావు. ముఖ్యంగా మన నెల్లూరులో మున్సిపల్ కార్పొరేషను అవినీతి పరుడు అని కొడితే గూగుల్లో రూప్ కుమార్ యాదవ్ గారు వస్తారు. మన రూప్ కుమార్ యాదవ్ ఉన్నాడు కదా, టాప్ మోస్ట్ అవినీతి పరుడు మన మున్సిపల్ కార్పొరేషన్లో. ఆయన ఎప్పుడు నుంచి కార్పొరేషన్లో ఉన్నాడో అప్పుడు నుంచి మా మంత్రి నారాయణకి ప్రెస్ మీట్లు పెట్టడానికి ఎవరు గతిలే. ఆయన బంధువు, సొంత మందు, రైట్ ఒకడు లెఫ్ట్ ఒకడు అని చెప్పుకునే వ్యక్తి ఒక విజయభాస్కర్ రెడ్డి గారు, ఇంకోటి పట్టాభిరామిరెడ్డి. వీళ్ళిద్దరు అసలు అడ్రస్లే, వీళ్ళిద్దరు కనపడరు మంత్రికి ప్రెస్ మీట్ పెట్టడానికి. ఒక్క రూప్ కుమార్ యాదవ్ తప్ప, ఆయన ఒక్కడు తప్ప ఎవరు కనపడరు. ఇంకపోతే నేను అడగదలుచుకుంటున్నా, మంత్రి నారాయణ ఎన్ టీంకి ఇచ్చే గౌరవం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇస్తున్నాడా? ఇస్తున్నారా? ఇవ్వట్లేదే. ఆయన ఇస్తూ ఉన్నాడంటే పర్లే. నేను కార్యకర్తలకు అడుగుతుండా, అయ్యా మంత్రి నారాయణ గారు, మీ కార్యకర్తలకి అడుగుతుండా, ఈ కార్యకర్తలకి మీరు ఏమైనా చేశారా? తెలుగుదేశం పార్టీ వాళ్ళకి పట్టించుకొని పరిస్థితి. ఈరోజు వాళ్ళ సొంత బంధువులకే, అంటే విజయభాస్కర్ రెడ్డి గారికి పట్టాభికే ఏమీ చేయలే, మిమ్మల్ని యాడ్ చేస్తాడయా? అయా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలయా, మిమ్మల్ని యాడ్ చేసేది ఇలా. అందుకని అవినీతి జరిగింది. అవినీతి దేంట్లో జరగలేదు, నెల్లూరులో ప్రతి దాంట్లో జరిగింది. ఇప్పుడు కాలువలు తవ్వలం దాంట్లో జరుగుతూ ఉంది. మీకు వాల్ ఏదైతే కాలువలు తవ్వున్నారో అక్కడ వాల్ కడతారనేసి దాని మీదకి నడుస్తుంది. రోడ్ల మీద, ప్యాచ్ వర్కుల మీద, దేంట్లో పార్కుల మీద, అన్ని దాంట్లో మీద అవినీతులు జరుగుతుంటాయి. మేము మాట్లాడతాం అవినీతి జరుగుతుంది. మంత్రి నారాయణ ఈజ్ ఏ కరప్టెడ్ అలాంగ్ విత్ తెలుగుదేశం పార్టీ డిప్యూటీ మేయర్. మన 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 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి పారిపోయిన ఈ డిప్యూటీ మేయర్, ఈ కార్పొరేటరు రూప్ కుమార్ యాదవ్ గారు కరప్టెడ్ అబ్బా. కరప్షన్లో టాప్ మోస్ట్లో ఉండేది ఎవరు అంటే మంత్రి నారాయణ గారు. అమరావతి నుంచి ఈడదాకా నెల్లూరు కార్పొరేషన్లో రూప్ కుమార్ యాదవ్. మాట్లాడాం మీ కార్యకర్తలతో వచ్చి ప్రూఫ్లు చూపించమా అవినీతి జరిగింది చెట్ల మీదకి అంటే, చెట్లు దోపిడీ చేసేసి మీరు 12,500 దోపిడీ చేస్తారా? 12,500 ఒక 5 స్టార్ హోటల్లోనే అంత రేటింగ్ ఉండదు.
అంత కాస్ట్ ఉండదు. మంచి పద్ధతి కాదు. అవినీతి జరుగుతూ ఉంది. 100% అవినీతి మీద మాట్లాడతాం. ఖచ్చితంగా నేను మాట్లాడతాను. మా ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ నాయకుడి మీద కూడా విమర్శిస్తే మాట్లాడితే మేము హక్కుల మీద మాట్లాడతాం. మా రిటర్న్ సమాధానం ఇంకా భయంకరంగా ఉంటుంది. మీరు పోలీసులకు చెప్పి మీరు బెదిరించే పనులు ఇవన్నీ మన దగ్గర ఉడుకోవబ్బా. ఇవన్నీ మన దగ్గర ఉడుకోవు. పోలీసులు ఎవరికైనా బెదిరించాలంటే అది వేరే వాళ్ళకి బెదిరించుకోవాలి, మనలాంటి వాళ్ళకి కాదు. పోలీస్ వాళ్ళకి కూడా ఒకటే ఉండేది. పోలీస్ వాళ్ళు నిఖరంగా నిష్ప్రతిపక్షంగా మీరు పని చేయండి. ఒక నాయకుడు చెప్పాడు అనేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి మన నాయకుల్ని మన కార్యకర్తల్ని కానీ టార్గెట్ చేస్తే మంచి పద్ధతి ఉండదు అని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం.